వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధిస్తాం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధిస్తాం. బివి జైనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధిస్తాం. బివి జైనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం. వర్ధిల్లాలి దళిత భోజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి దళిత భోజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి దళిత భోజన సంఘాల ఐక్యత. దళితుల సంక్షేమానికి తోడ్పడాలి సార్. చిరకాల ఆకాంక్ష సార్. మా సోదరులు అంబేద్కర్ భవన్ అనేది కళ. వాల్మీకులకు మా తండ్రి గారి స్థలం కేటాయించారు. వాల్మీకులకు డబ్బులు కేటాయిస్తే ఆ రోజు నమ్మక నేను ఓడిపోయిన తర్వాత పోగొట్టిన డబ్బులు సేమ్. ఎమ్మెగ్నూరులో ఏర్పాటైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం మరియు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది సమక్షంలో ఎమ్మెగ్నూరు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ బివి జైనేశ్వర్ రెడ్డి గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రిప్రజెంటేషన్ ప్రధాన డిమాండ్ ఏందయ్యా అంటే, గత 8 సంవత్సరాల నుంచి నోచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి తక్షణమే 3 కోట్ల నిధులు కేటాయించి ఇందులో ప్రధానంగా మీరు పాత్రదారులై ఉండి ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని కూడా ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము రిప్రజెంటేషన్లో కోరడం జరిగింది. అందుకు గాను ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవించడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెగ్నూరు శాసనసభ్య దళితుల ఐక్యత కోరే వ్యక్తి నేను కాబట్టి 2018లో నా పీరియడ్లోనే స్థలం కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇది ఆలస్యం అవడం నేను శోచనీయంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన వెంటనే మీ దళిత భోజన జేఏసీకి మేము కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఒక ప్రక్రియ రూపంలో ఒక ప్రణాళికబద్ధంగా ఈ భవన్ నిర్మాణానికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి, అక్కడ ఏ విధంగా పనుల నిర్మాణం చేపట్టాలి అని ఒక ప్రణాళిక రూపంలో వెళ్దామని కూడా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ భావిస్తున్నాం. వారి తండ్రి గారి ఆయం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పరిశీలిస్తే మంత్రాలయం ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో దళితుల ఆర్థిక, సామాజిక, సాంఘిక అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు వీరని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వీరిపైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి 3 కోట్ల నిధులు తెచ్చే విధంగా ఎమ్మెల్యే గారు పూనుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తాం. ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచినప్పుడు గౌరవిస్తాం. ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పడి ఎమ్మెగ్నూరులో భవన నిర్మాణం సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ జేఏసీ గౌరవ అధ్యక్షుడు.